క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ సర్జికల్ దాడులు ఈ వార్త తెలియకముందే ప్రెస్ మీట్ పిలిచాము. అయితే దేశమంతా కూడా యథావిధిగా అన్ని కార్యకలాపాలు జరిగిపోతాయి కాబట్టి ఇవి కూడా కంటిన్యూ చేద్దామని అనుకున్నాం. ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రారంభించడానికి ముందు ఈరోజు అతి కిరాతకమైనటువంటి ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ఈరోజు చేపట్టినటువంటి 9 స్థావరాలపై మిసైల్స్ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంది. ఈ దాడులు జయప్రదం కావాలా, అదేవిధంగా ఇది పాక్ పౌరులపైన కానీ లేకపోతే సామాన్యులపైన చేసినటువంటి దాడి కాదు. ఇది కేవలం ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడులు ఇవి. దాదాపు 9 స్థావరాలపైన, ముఖ్యంగా ఉగ్రవాద దాడికి పహల్గాం ఉగ్రవాద దాడికి కారణమైన టీఆర్ఎఫ్, దాని వెనక్కున్నటువంటి లష్కరే తోయిబా, జైష్ మహమ్మద్ స్థావరాలపైన, దాదాపు 9 స్థావరాలపైన చాలా జయప్రదంగా భారత సైన్యం మిసైల్స్ దాడులు చేసింది. దీంట్లో కూడా దాదాపు 90 మందికి పైగా చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమైనా కూడా భారత సైన్యం, భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ గారు దానికి సంబంధించిన ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా ప్రెస్లో కూడా మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ ఉరవకొండకు వస్తున్నారు. హంద్రీనివా, మన జిల్లాకు జీవనాడైనటువంటి హంద్రీనివాలో కాలువ వెడల్పు పనులను పరిశీలించడానికి వస్తున్నారని చెప్పి ప్రకటించినారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2300 క్యూసెక్కులకు పెంచుతూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినటువంటి జీవోలను వాటన్నిటిని కూడా రద్దు చేసి కేవలం 3850 క్యూసెక్స్కు మాత్రమే కుదించి టెండర్స్ పిలిచి ఈరోజు వర్కులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఈ 3850 క్యూసెక్కుల ప్రకారం 120 రోజులు ప్రవాహం ఉంటే మనం 40 టీఎంసీలు తెచ్చుకోవచ్చు. కానీ ఈరోజు అన్ని రోజులు ప్రవాహం ఉంటుందనేటువంటిది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఈలోగా మనం హంద్రీనివా నుంచి అదనంగా బీటీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మరో 60 చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. ఈరోజు కియా లాంటి ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడానికి మనం ఓకే చేశాం. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం గాజుల దిన్న ప్రాజెక్టు కూడా 3 టీఎంసీల నీళ్లు హంద్రీనివా ద్వారా ఇవ్వాలని చెప్పి మనం అంతా కూడా అంగీకరించడం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు గుంటకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది మనం హంద్రీనివా నీళ్ళు ఇవ్వడానికి. వీటన్నిటికి కలిపితే ఇప్పుడు 40 టీఎంసీలు కాదు 65 టీఎంసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 65 టీఎంసీల నీళ్లు తీసుకురావాలంటే మనం 6300 క్యూసెక్స్తో కాలువ తీస్తే 120 రోజుల్లో తీసుకురావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు చూడ్డానికి వస్తున్నటువంటి 3850 క్యూసెక్స్ల ప్రవాహ సామర్థ్యంతో కాలువ నిర్మిస్తే 196 రోజులు పడుతుందన్నమాట ఈ 65 టీఎంసీల నీళ్లు తేవడానికి. అందుకనే ప్రారంభం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 6300 క్యూసెక్స్ను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు 6018 కోట్లతో స్టార్ట్ చేయడానికి అవసరమైన జీవోల్ని వాటన్నిటిని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? మీరు
జగన్ చేసినటువంటి ఈ 6,300 క్యూసెక్కుల జీవో కానీ, లేకపోతే ఇప్పుడు గాలేరు నగరి అనుసంధానం కానీ, ఇవి కేవలం జగన్ గారు స్టార్ట్ చేసినాడు కాబట్టే వాటిని వీళ్ళు పక్కన పెట్టేశారు, రద్దు చేసినారు. వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలను బట్టి జిల్లాల ప్రయోజనాలని నిర్ణయించడానికి వీళ్ళు. అందుకనే మేము కోరేది ఏమంటే గాలేరు నగరి అనుసంధానం చేయాలా, అదేవిధంగా 6,300 క్యూసెక్కులతో ప్రవాహ సామర్థ్యంతో ఇచ్చినటువంటి జీవోను పునరుద్ధరించి ఆ మేరకు పనులు చేయాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 216 కిలోమీటర్ నుంచి హంద్రీనివా ఫేజ్ 2 ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు ఈ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా అంగీకరించాల. అనేక పార్టీలు, అనేక రైతు సంఘాలు అందరూ కూడా హంద్రీనివాకు లైనింగ్ పనులు చేయడాన్ని వ్యతిరేకించినారు. భూగర్భ జలాలు పెరుగుదలకు ఆటంకంగా మారుతుందని చెప్పి హంద్రీనివా ప్రవహించడం ద్వారా ఈ 10 ఏళ్లలో భూగర్భ జలాలు పెరిగినాయి. భూగర్భ జలాలు పెరగకుండా నిరోధించేటువంటి లైనింగ్, సిమెంట్ లైనింగ్ని అందరూ కూడా వ్యతిరేకించినాం మనం. కానీ వీటన్నిటినీ పెడచెవున పెట్టి ఈరోజు అందరూ ఏం కోరుతా ఉన్నారు? 10,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో వెడల్పు చేయమని అడుగుతూ ఉన్నారు. వెడల్పు చేయమని అడుగుతూ ఉంటే వెడల్పు చేయాలనేటువంటి దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం లైనింగ్ చేయడానికే ఈరోజు నిర్ణయించుకొని ముందుకు పోతా ఉంది. ఈ లైనింగ్ పనుల్లో కూడా మొన్ననే టెండర్లు పిలిచినారు. ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా, ప్రజల వ్యతిరేకతను లెక్క చేయకుండా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మొండిగా, నిరంకుశంగా ఈరోజు లైనింగ్ పనులని స్టార్ట్ చేసింది. వీటికి సంబంధించిన టెండర్లు కూడా తమ అస్మదీయులకు, వాళ్లకు 100 కోట్ల లాభాలు కట్టబెట్టడానికి ఈ లైనింగ్ టెండర్లను ఈరోజు ఉపయోగించుకుంటా ఉంది. మనం చూసినాం, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ఈనాడు సంస్థల బంధువులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్లకు ఈ టెండర్లు కట్టబెట్టినారు. ఈ టెండర్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అమరావతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టెండర్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? జ్యుడిషియల్ రివ్యూ లేదు, లేకపోతే రివర్స్ టెండరింగ్, వీటన్నిటిని రద్దు చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. దాదాపు 936.70 కోట్లతో లైనింగ్ టెండర్లను 2వ దశలో దక్కించుకున్నాయి చంద్రబాబు అనుకూల సంస్థలు. ఇది 743.85 కోట్లకు టెండర్ పిలిస్తే దాదాపు 200 కోట్లకు పైగా ఎక్సెస్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి సంస్థలకు టెండర్లు అప్పచెప్పడం జరిగింది. శాశ్వతంగా అనంతపురం జిల్లాకు నీటి సమస్య రాకుండా ఉండే విధంగా హంద్రీనివాని చేపట్టాలా. 65 టీఎంసీల అవసరం ఉంది. ఈరోజు 65 టీఎంసీల నీళ్లను అతి తక్కువ కాలంలోనే తెచ్చుకునేటువంటి రీతిలో కాలువని వైడనింగ్ చేయాలా. అదేవిధంగా గాలేరు నగరి నీటిని వినియోగించుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి విధానం రాష్ట్రానికి చేటు తెస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల వాయిస్ వినమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టుగా లక్షల కోట్ల అప్పులు చేసుకుంటూ పోతే ఎవరు తీర్చాలా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్చాలా, ప్రతి నియోజకవర్గం ప్రజలు కూడా తీర్చాలా. ఈ అప్పులన్నీ కూడా రాబోయే కాలంలో భారం కాబోతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర రాజధానికి 1,00,000 కోట్లు అంటున్నారు. వచ్చిన 10 నెలల్లోనే 1,65,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని, ఈరోజు సూపర్ 6 కార్యక్రమాల్ని అమలు చేయడానికి ఈరోజు ముందుకు రావడంలే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి వైజాగ్లో 99 పైసలకు భూమి ఇస్తావు. ఉర్సా లాంటి 3 నెలలు కూడా పుట్టినటువంటి కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తూ ఉన్నావు.
మీ అనుయాయులకంతా భూములు 99 పైసలకే కట్టబెడతారు. అసలు 99 పైసలు అనేది ఉందా? 99 పైసలు ఎక్కడైనా చూడగలమా మనం? ఈరోజు 99 పైసలు భూములు కట్టబెడతా ఉన్నాడు, ఉద్యోగాలు కల్పిస్తారు వాళ్ళని చెప్పి. ఏం మా జిల్లాలో విస్తారంగా ఉన్నాయి కదా, అతి విశాలమైనటువంటి జిల్లా కదా అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో లక్షల ఎకరాలు బీడ్లుగా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు అట్లాంటి సౌకర్యం మీకు కల్పించాలని నేను అడుగుతా ఉన్నా. అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాలు మీకు అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా ఇవి. మరి ఇక్కడ ఎందుకు మీరు అవసరమైన భూములు కేటాయించి ఇక్కడ భారీ పరిశ్రమలు తేవడానికి ఎందుకు ప్రయత్నించాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంగా ఉరవకొండ ప్రాంతంలో జీడిపల్లి రిజర్వాయర్కు దాదాపు 645 మంది రైతులకు ఒక్కొక్కరికి 10 లక్షల ప్రకారం ఒక ప్యాకేజ్ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది. జీడిపల్లి గ్రామ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు వెంటనే కూడా దాదాపు 55 కోట్ల రూపాయలు వాళ్ళకు వెంటనే ఇవ్వాలనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా వాటిని అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ కావాలా. గుంటకల్లు అదేవిధంగా వజ్రకరూరు చెరువులకు నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా దానికి అవసరమైనటువంటి అనౌన్స్మెంట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యేటట్టు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చేనేతకు సంబంధించి చాలా పెద్ద కేంద్రం ఉరవకొండ. చేనేత క్లస్టరు స్టార్ట్ అయ్యి కేవలం టెక్నికల్ రీజన్స్తో ఈరోజు ఆగిపోయింది. 100 మందికి లాభం జరిగేటువంటి ప్రాజెక్టు చేనేత క్లస్టర్, పెన్నహోబిలం చేనేత క్లస్టర్ను కూడా వెంటనే స్టార్ట్ అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.